క్యాన్వాస్ వాడకుండా, టైలర్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా మనం బ్లౌజ్ డిజైన్ అనేది కుట్టుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను శారీలో క్లాత్ తీసుకున్నాను. ఈ శారీలో క్లాత్ కి మనం రౌండ్ నెక్ అనేది పెట్టేసి ఇక్కడ స్టార్ వచ్చేలాగా ఈ విధంగా ఈ షేప్ లో ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇట్లా కటింగ్ చేసిన తర్వాత మన జాయింటింగ్స్ అనేవి ఇట్లా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసిన తర్వాత లైనింగ్ చూడండి, నేను క్యాన్వాస్ అయితే వాడట్లేదు. లైనింగ్ కి ఒరిజినల్ సైడ్ అనేది ఈ విధంగా ఇట్లా అతికించేసాను అనమాట. ఇట్లా అతికించిన లైనింగ్ ను మళ్ళీ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలి. లైనింగ్ అనేది పైకి ఉండాలా, మనకు డిజైనర్ క్లాత్ అనేది లోపలికి ఉండాలా. ఇప్పుడు లైనింగ్ అనేది నెక్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత తిరిగి చేసుకొని ఇట్లా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసిన తర్వాత మన పీస్ లేకుండా మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కుట్టు అనేది వేసేసుకోవడం వల్ల మనకు పీసులు బయటికి రాకుండా ఉంటాయి. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లో వీడియో అయితే పెట్టాను, చూడండి. ఈ వీడియోనే ఉందన్నమాట ఫుల్ వీడియో అయితే. ఏమంటే సో చూడండి, ఇంకా లేస్ అయితే ఇట్లా మొత్తం డిజైన్ అంతా చుట్టూరు ఇట్లా లేస్ అయితే వేసాను. సో ఈ లేస్ కూడా మనకు మీషో యాప్ లో చాలా తక్కువ రేట్లలో అయితే ఉన్నాయండి.